హాయ్, ఈరోజు గోదావరి సీరియల్లో ఏం జరిగిందో షార్ట్ అండ్ స్వీట్ గా తెలుసుకుందామా. ఇక మురళికి ఫస్ట్ నైట్ చేద్దామని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అంతా నిర్ణయించుకుంటారు. కానీ అలకనందకి ఫస్ట్ నైట్ అంటే అసలు తనకి ఇష్టమే లేదు, అసలు పెళ్ళి అనేది ఇష్టం లేదు. అలాంటిది ఫస్ట్ నైట్ కి ఎందుకు ఒప్పుకుంటుంది? కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఒకటవుతారు. అది మనసులు కలిసేది కానీ గబగబా చేసేసేది కాదు కదా, టైం పడుతుంది కొంచెం. ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు కదా, వాళ్ళ వాళ్ళ అమ్మ అయితే డిసైడ్ అవుతారు. జాను కూడా చెప్తుంది ఇప్పుడు అవసరం లేదు అని చెప్పినా కూడా లేదు చేద్దాము అంటే ఇంకా మీ ఇష్టం, మీరు పెద్దవాళ్ళు కదా, మీరు చేద్దాంలే అని చెప్పేసి అంటుంది. ఇక సూర్య వచ్చేసి మురళికి అమెరికా నుంచి ఒక స్ప్రే కూడా గిఫ్ట్ అయితే ఇస్తాడు. ఇంకా మురళిని ఆట పట్టిస్తాడు కూడా. ఈ రోజు మీకు ఫస్ట్ నైట్ అంటాడు. ఆయన అప్పటికే మిషన్ కొట్టడానికి వెళ్ళిపోతాడు ఇంట్లో. ఎందుకంటే ఇంట్లో నేను కాఫీ పోసింది కదా, ఇంట్లో ఉంటే ఇంకేం పోస్తుందో అనేసి వెళ్ళిపోతాడు షాపుకి. తనైతే ఊహల్లోకి వెళ్ళిపోతాడు. తను వచ్చినట్టు, కాఫీ తాగినట్టు, ఎంత పాలు ఇచ్చినట్టు అదంతా ఊహల్లోకి వెళ్ళిపోతాడు అనమాట. ఫస్ట్ నైట్ జరుగుతున్నట్టు అంత ఊహల్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఏం ఉండదు. వెళ్ళి ఊహల్లోకి వెళ్ళిపోతున్నావా అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఆట పట్టిస్తా ఉంటారు సూర్య వాళ్ళు వచ్చేసి. ఇంకా అసలు ఫస్ట్ నైట్ జరగదు అనుకోండి, అది సెకండరీ. ఇంకా ఫస్ట్ నైట్ అని చెప్పి అరేంజ్మెంట్ అయితే చేస్తారు. మా జాను వచ్చేసి రెడీ చేస్తుంది అలకనందాన్ని. నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాను కదా, ఏంది ఇదంతా అని చెప్పేసి అడుగుతుంది. అడిగితే అక్క రెడీ చేయాలి కదా అక్క నిన్ను అంటుంది. నాకేం రెడీ చేయాల్సిన అవసరం లేదు, నాకు అసలు ఇష్టమే లేదని చెప్తున్నాను కదా అని అయితే మాట్లాడుతుంది. ఇంకా వాళ్ళ బామ్మ వచ్చి ఈ రోజైనా రేపైనా ఎల్లుండైనా చేసుకోవాల్సిందే కదా అని చెప్పేసి వాళ్ళ బామ్మ అయితే మాట్లాడుతుంది. ఇంకా ఫస్ట్ నైట్ కి లోపలికైతే రూమ్ లోకి అయితే పంపిస్తారు. ఇంకా వాళ్ళ బావతో చెప్తుంది, అలకనంద నా ఆశలన్నీ ఇట్లా అడిగాసి అయినాయి, నువ్వేదో ఊహించుకున్నట్టున్నావు, నేను లోపలికి రాకముందు అవన్నీ ఊహల్లోనే ఉంచుకో నువ్వు అని చెప్పంటుంది. ఇంకా సూర్య ఇచ్చిన గిఫ్ట్ ఉంది కదా, అదైతే చూస్తుంది, స్ప్రే బాటిల్. ఓహో ఇది ప్లాన్ చేశారా మీరు, ఇంకెన్ని ప్లాన్లు చేస్తున్నారు నువ్వు అని చెప్పంటుంది. ఇవన్నీ సరే, నువ్వు మా ఇంట్లో వాళ్ళతో పంచుకుంటే మాత్రం మీ తాళి దింపేస్తాను అన్నట్టయితే మాట్లాడుతుంది. ఏదంటే మన రూమ్ వరకే ఉంచు, బయట చెప్పమాక అని అయితే చెప్తుంది. సరే ఇంకా నాకు నిద్ర వస్తుంది అని చెప్పేసి అయితే పడుకుంటుంది. అతను ఇంకా కింద పడుకుంటాడు. ఇంకా ఫస్ట్ నైట్ జరగదని తెలిసిపోయింది. ఇంకా ఎందుకులే అమ్మాయిని ఏడిపించడమో, మొదలే అమ్మాయి బాధల్లో ఉంది కదా అనేసి ఇంకా అతను మురళి కూడా కింద అయితే పడుకుంటాడు. ఇంకా సూర్యకి వాళ్ళ అమ్మ ఫోన్ అయితే చేస్తుంది. ఫోన్ చేసి వేరే ఊరికి వెళ్ళిపోయి ఉంటుంది. వెళ్ళిపోయి నాకు ఎందుకు చెప్పకుండా పోయావమ్మా అని సూర్య అడిగితే, నువ్వు నాతో మాట్లాడడం లేదు కదా అంటే, ఇంకా వాళ్ళిద్దరు తిన్నావా అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. వాళ్ళమ్మ అడుగుతుంది, ఏంటి ఊళ్ళో పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు అన్ని చేస్తున్నావంట అంటే, జాను వాళ్ళ అక్క పెళ్ళయిందమ్మా, దానికి నాకేం సంబంధము అని చెప్పనేసరికి, నేను ఊరికి రాగానే నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అంటే, ఏంటది అంటుంది. ఏముంది, సింహాద్రి కూతురు నుంచి పెళ్లి చేయాలా, అదే సర్ప్రైజ్ అనుకుంటా, అదే చెప్తుంది అనుకుంటా అతనితోటి. ఇంకా సరేలే నువ్వు తిన్నావా అని మాట్లాడుకుంటారు. అప్పుడే ఈ అమ్మాయి కాల్ చేస్తుంది. జాను వచ్చేసి ఏం చేస్తున్నాడు పడవ అబ్బాయి అనేసి అబ్బాయికి అయితే కాల్ అయితే చేస్తుంది. ఒక పక్క అమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు, ఒక పక్క ఈ అమ్మాయి కాల్ అయితే చేస్తూ ఉంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ అయితే ఎండ్ అయింది. రేపటి ఎపిసోడ్ లో ఏంది అంటే, వాళ్ళ నాన్న వస్తాడనమాట. వాళ్ళ నాన్న ఫ్రెండ్ వస్తాడు, నాన్న కాదు వాళ్ళ నాన్న ఫ్రెండ్ వస్తాడనమాట వాళ్ళ ఇంటికి. వచ్చేసి మీ నాన్న అప్పులు ఏంటి, ఆయనకి అప్పులు చేయాల్సినంత అవసరం ఏముంది, ఆయనే ఒకరికి అప్పులు ఇచ్చేవాడు అని చెప్పని అంటాడు. ఇంకా జాను అంటుంది, ఒక ఫ్రెండ్ ఏమో అప్పులు తను ఇచ్చేవాడు అని చెప్పన్నాడు, ఇంకొక ఫ్రెండ్ ఏమో అసలు ఊరికి వచ్చినప్పటి నుంచేసి ఆయన అప్పులు పాలయ్యాడు, తోటకే కట్టడానికే డబ్బులు లేవు అని చెప్పంటున్నాడు. ఉన్నట్టుండి మా నాయన ఇక్కడికి వచ్చేసరికి బేదవాడిగా ఎలా అయిపోయాడు, ఇవాళంతా నేను తేలుస్తాను అని చెప్పేసి అయితే మాట్లాడుతుంది. ఇంకా రేపటి ఎపిసోడ్ బాగుంటుంది అనుకుంటా. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో అంతా ఏమీ లేదు కాబట్టి ఇదే ఈ రోజు జరిగిన విషయము. ఈ ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. టాటా, బై బై, నమస్తే.